నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టు భావజాలంతో ప్రజల్లోకి వెళ్తామని తెలంగాణ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు వెల్లడి. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేస్తే అదే భావజాలంతో చట్టబద్ధంగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉంటూ కేరళలో వరస్టే విడుదలయ్యాక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలనుకున్న అప్పటి పరిస్థితులు సహకరించలేదన్నారు. ఇటీవలే ఆయుధం బదిలీ జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన శుక్రవారం పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడుతూ పలు సంచలనమైన విషయాలు వెల్లడించారు. సోనును కలిసి పార్టీని చీల్చే ప్రయత్నం చేయవద్దని సూచించారని చెప్పారు. ఆపరేషన్ కగార్ ఉధృతమైన పరిస్థితుల్లో తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు సిద్ధమంటూ కేంద్ర కమిటీ సభ్యుడు సోను నాడు అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఉత్తర సబ్ జోనల్ ప్రభార్ రూపేష్ మద్దతు ప్రకటించారు. దీనిపై స్పందించిన బీఆర్ దాదా తాత్కాలిక కాల్పుల విరమణ కోసం పార్టీలో సమీక్షించుకునే సమయం ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించిందని, ఈ పరిస్థితుల్లో సొంతంగా నిర్ణయాలు ప్రకటించడం సరికాదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేస్తే తప్ప కేంద్రం సమయం ఇచ్చే పరిస్థితులు లేవని రూపేష్ బీఆర్ దాదాకు లేఖ రాశారు. ఆ లేఖకు కృష్ణమయన్ పేరుతో దాదా ఇచ్చిన తిరుగు సమాధానంలో ఆయుధాలు వదిలేందుకు సిద్ధం కావాలనుకున్న కేంద్ర కమిటీలో సమీక్షించాలి, సొంతంగా ప్రకటించడం సరికాదు, పార్టీ క్రమశిక్షణకు అది భిన్నమని స్పష్టం చేశారు. అనంతరం పరిణామాల్లో సోను రూపేష్ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాయకత్వం గుర్తించింది. ఇంద్రావతి నది ప్రాంతంలో సోనును కలిసి అలాంటి ప్రయత్నం సరికాదని చెప్పాం. తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో బీఆర్ దాదా మరణించడంతో సోను రూపేష్ పార్టీని వదిలి ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇక ఆపరేషన్ కగారు ఉధృతమయ్యాక 2024 ఫిబ్రవరిలోని ప్రజా ఉద్యమంతో పాటు ప్రతిఘటన కార్యకలాపాలు కొనసాగించాలని పార్టీ తీర్మానించింది. 40 నుండి 50 గ్రామాల్లో నిరసనోద్యమాలు నిర్వహించిన శత్రుదాడులు ఆగలేదు. దీంతో ఆగస్టులో మాడ్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో అగ్రనేతలు గణపతి, బసవరాజ్, దేవ్జీ, సోను, నేను కలిసి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కగార్ 2 సర్క్యులర్ను జారీ చేశాం. పార్టీ కార్యకలాపాలను ఏఓబి, ఒడిశా, ఎంఎంసీలకు విస్తరించాలన్న 2023 నాటి తీర్మానాన్ని బలంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గణపతి పాల్గొన్న చివరి సమావేశం కూడా అదే. అనంతరం అనారోగ్య కారణాల రీత్యా ఆయన చికిత్స కోసం అర్బన్ ప్రాంతాలకు పంపించాలనేది పార్టీ నిర్ణయం. అలా ఆయన మాడ్ నుంచి బయటికి పంపించారు. ప్రస్తుతం అర్బన్ షెల్టర్లోనే ఉండి ఉండొచ్చు, నేపాల్కు వెళ్లారనేది వాస్తవం కాదనేదే నా అభిప్రాయం అని మల్లా రాజిరెడ్డి ప్రకటన. నాడు పీపుల్స్ వార్ సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరో కార్యకలాపాల కోసం నేను కేరళలో ఉన్న సమయంలో తెలంగాణ పోలీసులు నాటి మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసుకు సంబంధించి 2007లో అరెస్ట్ చేశారు. 2 ఏళ్లు జైల్లో ఉన్న అనంతరం అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. బెయిల్పై విడుదలయ్యాక ఉద్యమంతో కలిసి నడవాలనుకున్నా, కానీ విడుదలైన రోజే నేను తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా పలు కేసుల్లో మళ్లీ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అదే జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సిన వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పారు. దానికంటే అజ్ఞాతంలో పనిచేయడమే మేలని నిర్ణయించుకున్నాం. అయితే 15 రోజుల్లోనే పీపుల్స్ వార్ పార్టీ కాంటాక్ట్ దొరకడంతో తిరిగి దండకార్యంలోకి వెళ్లిపోయానని మల్లా రాజిరెడ్డి వెల్లడించారు. అయితే బీఆర్ దాదాను పట్టుకున్న 10 నుంచి 20 నిమిషాల అనంతరం బీఆర్ దాదాను ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు చేశారు. బీఆర్ దాదా అలియాస్ బసవరాజును అంతమొందించాలనే లక్ష్యంతో 2025 జనవరి, మార్చి నెలలో 2 విడతలుగా మాడ్ ప్రాంతంలో దాడులు జరిగిన ఆయన సురక్షితంగా తప్పించుకున్నారు. పార్టీలో పనిచేసి దిగజారిన కొందరు బీజాపూర్లో లొంగిపోయిన అనంతరం ఇచ్చిన సమాచారంతోనే గుండెకోట్ ప్రాంతాన్ని మే 19న కేంద్ర బలగాలు ముట్టడించాయి. 21న బీఆర్ దాదాను సజీవంగా పట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆయన్ను పట్టుకున్న 10-20 నిమిషాల అనంతరం ఎన్కౌంటర్ చేసినట్లు పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలింది.